మాట్లాడుతున్న వ్యక్తి క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడా, ఏమైనా అనవసరమైన విషయాల్ని టచ్ చేస్తున్నాడా? బోధలో క్రీస్తుని గురించిన బోధ ఉందా, లేదంటే ఏమైనా అనవసరమైన లోకంలో పనికిమాలిన సంగతులన్నీ సంఘంలో తెచ్చుకొచ్చి పెడుతున్నారు? పనికిమాలిన పెంటంతా సంఘంలో తెస్తున్నారండి ఇవాళ. పేరుకి అవి కూడా క్రీస్తు సంఘమే. అంటే క్రీస్తు సంఘం అని పేరు పెట్టేస్తే క్రీస్తు సంఘం కాదండి. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, క్రీస్తు సంఘం అని పేరు పెట్టేస్తాడు, అందులో క్రీస్తుని గురించిన బోధ ఉండదు, పనికిమాలిన పెంటంతా ఉంటది. మాట్లాడాల్సింది క్రీస్తు గురించి కదా, అతని గురించి ఎందుకు, ఇతని గురించి ఎందుకని కామన్ సెన్స్ లేదండి. పేరేమో క్రీస్తు సంఘం అని కనబడద్దు, కింద మాటలు చూస్తేనేమో ఆ వ్యక్తి గురించి. ఇవి అది కూడా గౌరవంగా మాట్లాడుకోవడాలు కూడా ఏమీ లేవండి. ఏకవచనంతో మాట్లాడుకుంటూ ఉంటారు. సరే, బోధకులు ఏవో తప్పులు ఉన్నాయి అనుకోండి, ఉంటాయి కదండి, మనుషులం కదా, ఏవో పొరపాట్లు ఉంటాయి. పోనీ ఏదైనా వాక్య విరుద్ధమైన బోధ ఏదో చేశాడు అనుకో, ఎలా మాట్లాడాలి? నువ్వెవరో? నువ్వు రోడ్డు సైడ్ రోమియోవా? నువ్వు మాట్లాడేది చేత కదా నీకు? నువ్వు పట్టుకున్నది బైబిలేనా?